I am Sonia, Sir C.R. Reddy College, Eluru, Department of Statistics, 3rd BSc, 6th semester, subject is Statistics, cluster paper B2, Operation Research paper 2. Unit 1, Game Theory. Discuss about the topics are Introduction, Characteristics, Basic Definitions. For the first slide, Game Theory. Introduction. Game theory is a type of decision theory in which one's choice of action is determined after taking into account all possible alternatives available to an opponents playing the same game. గేమ్ థియరీని అంటే ఏంటో చూసుకున్నట్లయితే మనం తీసుకునే నిర్ణయం బట్టి గేమ్ థియరీ అన్నది డిజైన్ చేయబడింది. అది ఏంటో ఒకసారి చూసుకుంటే మనకి పాసిబుల్ ఆల్టర్నేటివ్స్ అన్నిటినీ కౌంట్ చేసిన వాల్యూస్ని చాయిస్ ఆఫ్ యాక్షన్ అంటే ఎంపిక చేసుకుంటే దాన్ని గేమ్ థియరీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పొలిటికల్ ఎలక్షన్స్ అనగానే అమ్మ ఏం చేస్తారు, ఫస్ట్ని వాటిని లెక్కించి దాని తర్వాత వాటిని ఎంపిక చేసుకుంటారు. దాని తర్వాత నెక్స్ట్ పారాగ్రాఫ్ చూసుకుంటే ద మ్యాథమెటికల్ అనాలిసిస్ ఆఫ్ కాంపిటేటివ్ ప్రాబ్లమ్స్ ఈజ్ ఫండమెంటలీ బేస్డ్ ఆన్ మినిమాక్స్ ఆర్ మాక్సిమిన్ క్రైటీరియన్ ఆఫ్ జాన్ వాన్ న్యూమాన్. హీ ఈజ్ కాల్డ్ ద ఫాదర్ ఆఫ్ ద గేమ్ థియరీ. మా గేమ్ థియరీకి వచ్చేసరికి ఫాదర్ ఆఫ్ ద గేమ్ థియరీ ఎవరంటే జాన్ వాన్ న్యూమాన్. ఇతను 20వ శతాబ్దం 1944 శతాబ్దంలో గేమ్ థియరీ క్రైటీరియాని కనిపెట్టాడు. ఏ విధంగా అంటే మ్యాక్సిమంగా మినిమం ఎలా లాస్ అవ్వాలి, మినిమంగా మ్యాక్సిమం ఎలా గెయిన్ అవ్వాలి అనే సిద్ధాంతాన్ని కనిపెట్టి మినిమాక్స్ ఆర్ మాక్సిమిన్ క్రైటీరియాని కనిపెట్టాడు. ఏ విధంగా అంటే మ్యాథమెటికల్ అనాలిసిస్ ద్వారా బేస్ అయి గేమ్ థియరీ అన్నది కనిపెట్టారు. ఫర్ ద నెక్స్ట్ స్లైడ్ చూసుకుంటే గమ్మా game is defined as an activity between two or more persons involving activities by each person according to a set of rules. At the end of the game, each person receives some benefits or satisfaction or suffer loss. ఒక గేమ్ కనుక తీసుకుంటే గనక దాంట్లో 2 or more persons ఇన్వాల్వ్ అయి ఉంటారు. దాంట్లో చూసుకుంటే కనుక ఆ గేమ్లో చూసుకుంటే సెట్ ఆఫ్ రూల్స్ అన్నవి గేమ్కి డిజైన్ అయి ఉంటాయి. ఒక గేమ్ ఆడేటప్పుడు ప్లేయర్ అనే వ్యక్తి ఫర్ ద ఎండ్ ఆఫ్ ద గేమ్ సాటిస్ఫాక్షన్ అవుతాడు, దానికి కావలసిన బెనిఫిట్స్ అన్నవి వస్తాయి, లేకపోతే లాస్ అన్నది అవుతాడు. The set of rules defines the fame going through the set of rules once by the participants defines a play. ఒక గేమ్కి వచ్చేసరికి మనకి సెట్ ఆఫ్ రూల్స్ అన్నవి డిజైన్ అయి ఉంటాయి. ఫర్ ద నెక్స్ట్ స్లైడ్ చూసుకుంటే అమ్మ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ గేమ్ థియరీ. There can be various types of games. They can be classified on the basis of the following characteristics. కొన్ని బేసెస్ ఉన్నాయమ్మా. దాంట్లో ఫస్ట్ వచ్చేసరికి ఛాన్స్ ఆఫ్ స్ట్రాటజీ అనగానే ఫస్ట్ తీసుకుంటే కనుక ఒక గేమ్ ఆడేటప్పుడు అప్లై చేసేటప్పుడు తనకి తగ్గ ప్లాన్ని అప్లై చేస్తే దాన్ని స్ట్రాటజీ అంటారు. అలాంటి అవకాశం వస్తే గనక ఒక గేమ్లో అవకాశం వస్తే దాన్ని ఛాన్స్ ఆఫ్ స్ట్రాటజీ అంటారు. డెఫినేషన్ చూసుకుంటారా, ఇఫ్ ఇన్ ఏ గేమ్ యాక్టివిటీస్ ఆర్ డిటర్మైన్డ్ బై స్కిల్ ఇట్ ఈస్ సాడ్ టు బి ఏ గేమ్ ఆఫ్ స్ట్రాటజీ. ఇఫ్ దే ఆర్ డిటర్మైన్డ్ బై ఛాన్స్ ఇఫ్ ఈస్ ఏ గేమ్ ఆఫ్ ఛాన్స్. నెక్స్ట్ స్లైడ్ చూసుకుంటే అమ్మ క్యారెక్టరిస్టిక్స్ అనదర్ డెఫినిషన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్. ఏ గేమ్ ఈజ్ కాల్డ్ an n person game if the number of persons playing is n persons. ఒక గేమ్ తీసుకుంటే n పర్సన్స్ ఉంటే దాన్ని
n పర్సన్ గేమ్ అంటారు. ఎగ్జాంపుల్గా ఒక గేమ్లో 2 పర్సన్స్ ఉన్నారనుకోండి, దాన్ని 2 పర్సన్ గేమ్ అంటారు. 3 పర్సన్స్ ఉన్నారనుకోండి, దాన్ని 3 పర్సన్ గేమ్ అంటారు. దాని తర్వాత దీన్ని చూసుకుంటే మనం ఒక గేమ్ ఆడాలి అనుకుంటే దాన్ని ఒక లక్ష్యంగా పెట్టుకుంటే కనుక మనం గేమ్ అన్నది గెయిన్ చేయవచ్చు. నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ కూడా చూడండి దిస్ మే బి ఫైనైట్ ఆర్ ఇన్ఫైనైట్. ఒక గేమ్లో చూసుకుంటే కనుక యాక్టివిటీస్ అన్నవి ఫైనైట్ ఆర్ ఇన్ఫైనైట్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ చాయిసెస్ అవైలబుల్ టు ఈచ్ పర్సన్. ఒక డెఫినిషన్ చూసుకుంటేరా ఇప్పుడు యాక్టివిటీస్ ఎలాగున్నారో అలాగే ఆల్టర్నేటివ్స్ కూడా ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ ఉంటారు, ఫైనైట్ నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ అన్న వాళ్ళు ఉంటారు. డెఫినేషన్ చూసుకోండి ఒకసారి. నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ అవైలబుల్ ఈచ్ పర్సన్. ఏ ఫైనైట్ గేమ్ యాజ్ ఏ ఫైనైట్ నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ ఈచ్ ఇన్వాల్వింగ్ ఏ ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్. అదర్వైజ్ ద గేమ్ ఈజ్ సాడ్ టు బి ఇన్ఫైనైట్. ఒకవేళ యాక్టివిటీస్ కనుక ఫైనైట్ లేకపోతే, ఆల్టర్నేటివ్స్ కనుక ఫైనైట్ లేకపోతే ఇన్ ఏ గేమ్ అదేమైందంటే ఇన్ఫైనైట్ అవుతుంది. ఫర్ ద నెక్స్ట్ స్లైడ్. Information to the players about the past activities of other player. దీనికి వచ్చేసరికి అదర్ ప్లేయర్ నుండి పాస్ట్ ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే, ఒక గేమ్లో అదర్ ప్లేయర్ నుండి పాస్ట్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే అది మనకి కంప్లీట్గా అవైలబుల్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో నాట్ అవైలబుల్. చూడండి, ఇస్ కంప్లీట్లీ అవైలబుల్, పార్ట్లీ అవైలబుల్ ఆర్ నాట్ పార్ట్లీ అవైలబుల్. దాని తర్వాత డెఫినేషన్ చూసుకుంటే పే ఆఫ్. A quantitative measure of satisfaction a person gets at the end of each play is called a payoff. It is a real value function of variable in the game. payoff అనగానే end of the game అది క్వాంటిటేటివ్ మెజర్ సాటిస్ఫాక్షన్ అయితే దాన్ని పే ఆఫ్ అంటారమ్మా. నెక్స్ట్ స్లైడ్ చూసుకుంటే బేసిక్ డెఫినేషన్స్ ఫర్ ద అనదర్ టాపిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి కాంపిటేటివ్ గేమ్. ఏ కాంపిటేటివ్ గేమ్ అనగానే కాంపిటేటివ్ సిచ్యువేషన్ ఏర్పడితే దాన్ని కాంపిటేటివ్ గేమ్ అంటారు. ఏ కాంపిటేటివ్ సిచ్యువేషన్ ఈజ్ కాల్డ్ కాంపిటేటివ్ గేమ్ ఇఫ్ ఇట్ హ్యాస్ ద ఫాలోయింగ్ ప్రాపర్టీస్. దానికి సంబంధించినంత వరకు కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయిరా. ఫస్ట్ పాయింట్ చూసుకుంటే దేర్ ఆర్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ n కాంపిటేటర్స్ ప్లేయర్స్ సచ్ దట్ n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2. ఒక గేమ్ తీసుకుంటే దాంట్లో n ప్లేయర్స్ లేక ఫైనైట్ నెంబర్ ఆఫ్ n ప్లేయర్స్ ఉంటారు. ఎక్కడి నుండి స్టార్టింగ్ అంటే ఒక గేమ్ తీసుకుంటే మోర్ దెన్ 2 ప్లేయర్స్ ఉంటారు కాబట్టి దాన్ని ఎలా డినోట్ చేశారు, n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2. సెకండ్ పాయింట్ చూసుకుంటే ఈచ్ ప్లేయర్స్ యాజ్ ఏ లిస్ట్ ఆఫ్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ యాక్టివిటీస్. పాసిబుల్ యాక్టివిటీస్ అన్నవి ఎలా తీసుకుంటారా, ప్రతి ప్లేయర్ అన్నది ఫైనైట్ నెంబర్గా తీసుకోవచ్చు. ఏ ప్లే ఈజ్ సెట్ టు అక్కర్ వెన్ ఈచ్ ప్లేయర్ చూసెస్ వన్ ఆఫ్ దీస్ యాక్టివిటీస్. The choices are assumed to be made simultaneously. ఒక ప్లేయర్ గేమ్ని ఎలా చూస్ చేసుకోవచ్చు అంటే వన్ ఆఫ్ దీస్ యాక్టివిటీస్ కింద చూస్ చేసుకోవచ్చు. ఎవ్రీ కాంబినేషన్ ఆఫ్ యాక్టివిటీస్ డిటర్మైన్స్ అన్ అవుట్కమ్ విచ్ రిజల్ట్స్ ఇన్ ఏ గెయిన్ ఆఫ్ పేమెంట్స్ టు ఈచ్ ప్లేయర్ provided each player is playing to get as much as possible. Negative gain implies the loss of the same game. ఒక గేమ్ ఆడేటప్పుడు మనం సమ్ అమౌంట్ అన్నది పే చేస్తే కొన్ని సందర్భంలో మనం గెయిన్ అన్నది అవుతాం, కొన్ని సందర్భంలో లాస్ అన్నది అవుతాము. ఎగ్జాంపుల్ కార్డ్స్ గేమ్.
దాని తర్వాత జీరో సమ్ అండ్ నాన్ జీరో సమ్ గేమ్స్. కాంపిటేటివ్ గేమ్స్ ఆర్ classified according to the number of players involved, that is as 2 persons game, 3 persons game, etc. అమ్మ దీంట్లో చూసుకుంటే జీరో సమ్ అండ్ నాన్ జీరో సమ్ గేమ్కి వచ్చేసరికి 2 or more than 10 persons వరకు ఆడతారు. జీరో సమ్ గేమ్ వచ్చేసరికమ్మా ఎట్ ద ప్లేయర్స్ మే పేమెంట్స్ ఓన్లీ టు ఈచ్ అదర్, దట్ ఈస్ the loss of one is the gain of others and nothing comes from outside. The competitive game is said to be zero sum game. ఒక గేమ్ తీసుకుంటే రా 2 persons ఉంటారు. 2 personsలో ఒకరు వచ్చేసరికి మెంబర్ వచ్చేసరికి లాస్ అవుతారు, అనదర్ నెంబర్ వచ్చేసరికి గెయిన్ అవుతారు అంటే విన్ అవుతారు. అలాంటి గేమ్ని జీరో సమ్ గేమ్ అంటారు. Non-zero sum game. A game which is not zero sum is called a non-zero sum game. ఏదైనా గేమ్ తీసుకుంటే దాంట్లో 2 or more persons ఆడతారు. కాకపోతే నాన్ జీరో సమ్ గేమ్ వచ్చేసరికి సింగిల్ పర్సన్ కానీ దాంట్లో మనం లాస్ అయింది విన్ అయింది చెప్పలేము. అలాంటి గేమ్స్ని నాన్ జీరో సమ్ గేమ్ అంటారు. 2-person zero sum game, rectangular game. 2-person zero sum game. A game with only 2 players is called a 2-person zero sum game if the losses of one player are equivalent to the gains of the other, so that the sum of their net gains is జీరో. అమ్మ ఈ 2-person zero sum గేమ్ తీసుకుంటే ఒక గేమ్కి వచ్చేసరికి 2 players ఉంటారు. అలాంటి గేమ్ని 2-person జీరో సమ్ గేమ్ అంటారు. దాంట్లో ఒక పర్సన్ విన్ అవ్వచ్చు, ఒక పర్సన్ లాస్ అవ్వచ్చు. అలాంటి సందర్భంలో ఈక్వల్గా వాల్యూస్ వస్తే కనుక దాన్ని జీరోతో తన యొక్క లాభం అన్నది జీరోతో డినోట్ అయి ఉంటుంది. దీన్ని రెక్టాంగులర్ గేమ్ అని కూడా అంటారమ్మా. దాని తర్వాత చూసుకున్నట్లయితేరా స్ట్రాటజీ అనగానే ఫస్ట్ మనం ఆల్రెడీ చెప్పుకున్న ఒక గేమ్ వచ్చేసరికి ఒక ప్లేయర్ తన యొక్క ప్లాన్ని అప్లై చేసే విధానాన్నే స్ట్రాటజీ అంటారు. దీంట్లో వచ్చేసరికి 2 types ఉన్నాయిరా. ఫస్ట్ది వచ్చేసరికి ప్యూర్ స్ట్రాటజీ, సెకండ్ది వచ్చేసరికి మిక్స్డ్ స్ట్రాటజీ. ప్యూర్ స్ట్రాటజీ, if a player knows exactly what the other player is going to do, deterministic situation is obtained and objective function is to maximize the gain. maximize the gain అవ్వాలి అనుకుంటే ప్యూర్ స్ట్రాటజీని యూజ్ చేసి అదర్ ప్లేయర్ని ఈజీగా ఐడెంటిఫై చేసేదాన్నే ప్యూర్ స్ట్రాటజీ అంటారు. దీన్ని అమ్మ కొన్ని సెట్ ఆఫ్ రూల్స్, ఒక గేమ్ తీసుకుంటే కనుక డిజైన్ చేస్తే దానికి సంబంధించినంత వరకు సెట్ ఆఫ్ రూల్స్ అన్నవి ఉంటాయి. సెకండ్ది వచ్చేసరికమ్మా మిక్స్డ్ స్ట్రాటజీ అనగానే ఒక ప్లేయర్ ఒక గేమ్ తీసుకుంటే అమ్మ అదర్ ప్లేయర్స్ని ఈజీగా ఐడెంటిఫై చేయలేరు, గెస్ చేయలేరు. దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనుకుంటే అమ్మ ప్యూర్ స్ట్రాటజీని క్యాలిక్యులేట్ చేసిన దాని తర్వాత టు అప్లై ద మిక్స్డ్ స్ట్రాటజీ ఆఫ్ ద ఫిక్స్డ్ ప్రాబిలిటీస్ని యూజ్ చేసి మిక్స్డ్ స్ట్రాటజీ అన్న ఫార్ములాస్ క్యాలిక్యులేట్ చేస్తాము. దాని తర్వాత చూసుకున్నట్లయితే పే ఆఫ్ మ్యాట్రిక్స్. ఇక్కడ కింద డయాగ్రామ్ చూసుకున్నట్లయితే 2 players ఉన్నారు, ప్లేయర్ ఏ ప్లేయర్ బి. ఈ డయాగ్రామ్ని గమనించుకుంటూ పైన పాయింట్స్ని మనం డిస్కస్ చేద్దాము. ఫస్ట్ది వచ్చేసరికమ్మా సపోజ్ ద ప్లేయర్ ఏఎస్ ఎం యాక్టివిటీస్. కింద డయాగ్రామ్ కూడా చూసుకుంటూ ఉన్నట్లయితే ఏ ప్లేయర్కి వచ్చేసరికి ఎం యాక్టివిటీస్ అన్నవి ఉన్నాయి, బి ప్లేయర్కి వచ్చేసరికి ఎన్ యాక్టివిటీస్ ఉన్నాయి.
then the payoff matrix can be formed by the following rules. ఏమేం రూల్స్ ఉన్నాయో ఒకసారి చూసేద్దాము. కింద మ్యాట్రిక్స్ డయాగ్రామ్ బట్టి పైన ఏమేం రూల్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికమ్మా ఫస్ట్ పాయింట్, row designation for each matrix or activities available to player A. row designation వచ్చేసరికి దానికమ్మా ప్లేయర్ ఏ కింద మ్యాట్రిక్స్ ఫామ్ అయి ఉంది. కాలమ్ డిజిగ్నేషన్ ఆఫ్ ఈచ్ మ్యాట్రిక్స్ ఆర్ యాక్టివిటీస్ ఆర్ అవైలబుల్ టు ప్లేయర్ బి. ప్లేయర్ బికి వచ్చేసరికమ్మా కాలమ్ డిజిగ్నేషన్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఆర్ అవైలబుల్గా ఉన్నాయి. దీంట్లో థర్డ్ పాయింట్ చూసుకున్నట్లయితే మన మ్యాట్రిక్స్ అన్నది సెల్ ఎంట్రీ దేని మీద ఆధారపడి ఉందంటే ith and jth యాక్టివిటీస్ మీద ఆధారపడి ఉన్నాయి. Vij is the payment to the player A. A's payoff matrix when A chooses the activity of I and B chooses the activity of J. ఒకసారి డయాగ్రామ్ కింద మ్యాట్రిక్స్ చూసుకున్నట్లయితేరా ఏ మ్యాట్రిక్స్ వచ్చేసరికి I యాక్టివిటీస్ ఉన్నాయి, బి మ్యాట్రిక్స్ వచ్చేసరికి J యాక్టివిటీస్ ఉన్నాయి. దాని తర్వాత ఫోర్త్ పాయింట్ చూసుకుంటే అయితే అమ్మా జీరో సమ్ 2 persons గేమ్. జీరో సమ్ 2 persons గేమ్ అంటే ఇద్దరు ప్లేయర్స్ని 2 persons గేమ్ అంటారు. ఒకళ్ళు విన్ అయితే ఒకళ్ళు లాస్ అయితే దాన్ని జీరో సమ్ గేమ్ అంటారు. సెల్ ఎంట్రీస్ బిఐజే ఉన్నాయమ్మా. దాంట్లో గనక మనం విన్ అయితే గనక అవి పాజిటివ్ మ్యాట్రిక్స్, పాజిటివ్ పే ఆఫ్ మ్యాట్రిక్స్ కింద ప్లేయర్ ఏ ఆఫ్ ద మ్యాట్రిక్స్ కింద డయాగ్రామ్ అన్నది మెన్షన్ చేయబడింది. అదే ఒకవేళ నెగిటివ్ మ్యాట్రిక్స్ అయితే గనక అంటే లాస్ అయితే గనక దాన్ని ప్లేయర్ బి పే ఆఫ్ మ్యాట్రిక్స్ మీరు చూసుకున్నట్లయితే విఐజే మ్యాట్రిక్స్ నెగిటివ్ సింబల్స్తో ఏర్పడి ఉంది. థ్యాంక్ యూ.